కబ్బన్ పార్క్, అధికారికంగా శ్రీ చామరాజేంద్ర పార్క్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని కర్ణాటకలోని బెంగళూరు నడిబొడ్డున ఉన్న ఒక చారిత్రాత్మక మరియు విశాలమైన ఉద్యానవనం. సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ నగరంలో వివిధ రకాల వృక్షజాలం, వివిధ కట్టడాలు ఉన్నాయి. 1870లో సర్ రిచర్డ్ సాంకీ చేత డిజైన్ చేయబడిన ఈ ఉద్యానవనం చెట్ల తోటలు, పూల మొక్కలు మరియు రోలింగ్ లాన్లతో కూడిన సహజ రిట్రీట్. ఇక్కడ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, బెంగళూరు అక్వేరియం, జవహర్ బాలభవన్, పిల్లల కోసం బొమ్మల రైలు ఉన్నాయి. ఈ ఉద్యానవనం జీవవైవిధ్యాన్ని పెంపొందించే పర్యావరణ ప్రదేశం మరియు పక్షి పరిశీలకులకు మరియు ప్రకృతి ఔత్సాహికులకు స్వర్గధామంగా ఉంది. కబ్బన్ పార్కులో జాగర్లు, వాకర్లు మరియు నగర జీవితం యొక్క హడావిడి నుండి తప్పించుకోవాలనుకునేవారు తరచుగా వస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది విధాన సౌధ, అందమైన నవ ద్రావిడ నిర్మాణ రూపకల్పనకు ప్రసిద్ధి చెందింది. ఇది కబ్బన్ పార్క్ దగ్గరే ఉంటుంది. ఆధునిక భారతీయ నిర్మాణ శైలికి మంచి ఉదాహరణను బిఆర్ మాణిక్యం రూపొందించారు. ఈ భవనం ద్రవిడ శైలి నిర్మాణ ప్రభావం మరియు నవ క్లాసికల్ లక్షణాల ఫలితంగా ఉద్భవించింది. విజువల్స్ ఎంజాయ్ చేయండి. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ (NCSM) యొక్క ఒక విభాగమైన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం (VITM) భారతదేశంలోని బెంగళూరులో సర్ ఎం విశ్వేశ్వరయ్య జ్ఞాపకార్థం స్థాపించబడింది. భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఈ మ్యూజియం పారిశ్రామిక ఉత్పత్తులు, శాస్త్రీయ నమూనాలు మరియు ఇంజిన్లను ప్రదర్శిస్తుంది. ఇంజిన్ హాల్ వివిధ కార్ల ఇంజిన్లు, పరిశ్రమలో ఉపయోగించే యంత్రాలు, జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ మరియు ఇతర యాంత్రిక పరికరాలను ప్రదర్శిస్తుంది. ఆకర్షణీయమైన ప్రదర్శనల ద్వారా హౌ థింగ్స్ వర్క్ గ్యాలరీ యంత్రాలు ఎలా పనిచేస్తాయో వివరించడం లక్ష్యంగా పెట్టుకుంది. పుల్లీ వ్యవస్థ, గేర్లు, వివిధ మోషన్ ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్, లివర్లు, వంపు తిరిగిన ప్లేన్లు మరియు ప్రయత్నాన్ని తగ్గించే స్క్రూలు అన్ని ప్రదర్శనలుగా చేర్చబడ్డాయి. రోజువారీ జీవితంలో ఈ సరళమైన పరికరాల ఉపయోగం ప్రత్యేక విభాగంలో కవర్ చేయబడింది. ధ్వని
లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉన్న అతి పురాతనమైన ఉద్యానవనం. ఈ ఉద్యానవనం 240 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1000కి పైగా పూల మొక్కల రకాలు, అందులో 100కు పైగా సంవత్సరాలు నిండిన భారీ చెట్లు ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో ఉన్న మొక్కలు విదేశాల నుంచి పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్ దేశాల నుంచి వస్తాయి. ఇందులో 3,000 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి లాల్ బాగ్గా పిలువబడే కొండ ఉంది. ఈ ఉద్యానవనానికి 4 ముఖద్వారాలు ఉన్నాయి. ఈ ఉద్యానవనాన్ని హైదర్ అలీ 1760లో నిర్మాణానికి తలపెట్టి తన కుమారుడైన టిప్పు సుల్తాన్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. మొఘల్ ఉద్యానవాన్ని పర్యవేక్షించే మహమ్మద్ అలీ అబ్దుల్ ఖాదర్ ఈ ఉద్యానవాన్ని పర్యవేక్షించేవారు. 18వ శతాబ్దం నుంచి ఈ ఉద్యానవనాన్ని మాస్టర్ కంపెనీ మేజర్ గిల్బర్ట్ పర్యవేక్షించేవాడు. 1814 నుంచి ఉద్యానవన పర్యవేక్షణ బాధ్యతలు మైసూర్ ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి. 1874 వరకు ఈ ఉద్యానవన విస్తీర్ణం 45 ఎకరాలు ఉండేది. 1889లో తూర్పు భాగాన మరో 30 ఎకరాలు, 1891లో మరో 13 ఎకరాలు, 1894లో 94 ఎకరాలు, ఇలా మొత్తం 240 ఎకరాలుగా విస్తరించింది.